నెల్లూరు జిల్లాలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సరైన నిర్వహణ లేక పిచ్చి మొక్కలు, పాములకు నిలయంగా మారుతున్నాయి. ఆహ్లాదం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లు సైతం మరమ్మతులకు నోచక శిథిలావస్థకు చేరుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పర్యాటక ప్రాంతాలున్న అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలో నిండుకుండల స్వర్ణాల చెరువు ఉన్నప్పటికీ పర్యాటకంగా అభివృద్ధి లేదు. గతంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్ శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా బోటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆ బోటింగ్ కూడా శిథిలావస్థకు చేరుకొని పైన పట్ల కప్పి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పెన్నా బ్యారేజ్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి అడుగు ముందుకు పడలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యయ ప్రయాసాలతో ఇటు తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనే పర్యాటక ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగర జనాభా దాదాపుగా 8 లక్షలకు పైగా ఉన్నప్పటికీ ఇటు మెట్రో నగరాలకు ధీటుగా ప్రముఖ విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటైనప్పటికీ పర్యాటకంగా మటుకు అభివృద్ధి అయితే చెందలేదు. మైపాడు, కొత్త కోడూరు బీచ్లే ఇక్కడ జిల్లాకి దిక్కుగా మారున్నాయి. అక్కడ కూడా సరైన వసతులు కల్పించడంలో పర్యాటక శాఖ విఫలమైందనేది ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నెల్లూరు నగరం బారాషాయి దర్గా ఆవరణంలోనే స్వర్ణాల చెరువులో ఒడ్డున దాదాపుగా 2002లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ₹1 కోటి పైగా వెచ్చించి ఇటు పున్నమి రెస్టారెంట్ బోటింగ్ యూనిట్ను కూడా ప్రారంభించారు. అయితే తొలి రోజుల్లో ఇది పచ్చదనంతో పాటు చిన్నారుల ఆట పరికరాలు, క్యాంటీను, పక్షులతో కలకలలాడింది. అయితే అనంతరం నిర్వహణ కొరవడి పచ్చిక ఎండిగిపోగా ఏపుగా ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగి ఇక్కడ ఆ విషసర్పాలకు నిలయంగా కూడా మారిందని చెప్పవచ్చు. అయితే అటువైపు ఎవరిని కూడా వెళ్ళనీయకుండా కూడా ఇక్కడ భారీ కోట్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క పార్కు ఏదైతే పున్నమి రెస్టారెంట్ పార్కు ఉందో అక్కడికి కూడా ఎవరిని రానిట్లేదు. ఎందుకంటే విషసర్పాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క నిర్వహణ లేక పిచ్చి మొక్కలు మలుచున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి కూడా ఎవరిని రానిటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో పర్యాటకులకి ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఈ బోట్లను అయితే మనం గమనించవచ్చు. ఈ యొక్క బోట్ల నిర్వహణ పూర్తిగా కొరవడి శిథిలావస్థకైతే చేరుకున్నాయి. ఇటు 3 బోట్లకు పట్టలు కూడా కప్పడం జరిగింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా గమనించవచ్చు. ఆ పైన కూడా పట్టలు కప్పి నామకా వాస్తుగా ఈ యొక్క బోట్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా మరో 2 ఫ్లెమింగో బోట్లు కూడా వినియోగంలో ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా నిర్వహణ లేక అవి కూడా పక్కన పెట్టేస్తున్నాయి అనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే వాటిలో కూడా పర్యాటకులు కూర్చునే సీట్లు కూడా ఏదైతే ఆ బోట్లు ఉంటాయో ఆ బోట్లో కూడా పర్యాటకులు కూర్చునేందుకు వీలు లేకుండా బోట్ల సీట్లన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా చెరువులో విహారం చేసుకునేందుకు సాయంత్రం వేళ నగరవాసులు ఇటు పెన్నా బ్యారేజ్కి వెళ్ళి సేద తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటు స్వర్ణాల చెరువు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజలు అక్కడికి వచ్చి ఆహ్లాదంగా ఉండేందుకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్కు కావచ్చు, ఈ బోట్లు కావచ్చు, ఇవంతా కూడా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పెన్నా బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ పెన్నా బ్యారేజ్కి వద్దకు వెళ్ళి నగర ప్రజలంతా కూడా సాయంత్రం పూట ఆహ్లాదంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఈ పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నప్పటికీ వీటి నిర్వహణ సరిగా లేక ప్రజలు నగర జనాభాతో పాటు జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది కూడా బయట రాష్ట్రాలకి, బయట ప్రాంతాలకు వెళ్ళి ఆహ్లాదం కోసం వెళ్ళేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో ఇటు పిల్లలు, పెద్దలు కూడా ఆహ్లాదాన్ని కోరుకుంటుంటారు. ఈ ఆహ్లాదం కోసం కూడా ఈ యొక్క ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా పలువురు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.